హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరు స్టైల్లో చింత చిగురు పప్పు ఎలా చేసుకుంటాం అన్నది షేర్ చేస్తున్నానండి. ముందుగా చింతాకును లేతదంతా ఒలుచుకోవాలండి. ముదురుదేస్తే అస్సలు బాగుండదు. ఈ విధంగా లేతగా ఉండాలి చింత చిగురు పప్పు అంటే. మా అత్తయ్య చాలా టేస్టీగా చేస్తారండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నారండి. ఒక మీడియం సైజు గ్లాస్తో ఒక పెద్ద కప్పుతో చింతాకు తీసుకున్నారు. ఈ చింతాకు పప్పులోకి ఖచ్చితంగా వంకాయ వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఇంకా మేబీ ఇదే లాస్ట్ ఏంటుంది చింతాకు పప్పు, ఎందుకంటే ఇంకా చింత చిగురు దొరకదు కదండి, సీజన్ అయిపోయింది. చూడండి, కొంచెం కరివేపాకు రెబ్బలు, కొంచెం జీలకర్ర యాడ్ చేశారు. ఒక మీడియం సైజ్ది టమోటా వేశారండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే చింతాకు ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకు. ఇక్కడ ఒక హాఫ్ ఆనియన్ కూడా యాడ్ చేశారండి, నేను క్లిప్ మిస్ అయ్యాను. తెల్లవాయిలు ఈ విధంగా దంచుకొని ఒక 5-6 రెబ్బలండి, ఇది కూడా మర్చిపోవద్దండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేసుకోవడం వల్ల. చింతపండు అస్సలు అవసరం లేదండి. ఇందులోకి పసుపు, కారం పొడి యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ సరిపోతాయండి. మన కందిపప్పు కొత్తదైతే 3 విజిల్స్, పాత కందిపప్పు అయితే 4 విజిల్స్ అండి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం విజిల్ తీసి సాల్ట్ వేసి, మేమైతే ఈ విధంగానే రాముకుంటాం కింద పెట్టేసుకుని. సో పప్పు రాముకున్నాక ఒక పెద్ద సైజ్ ఆనియన్, తిరువాత గింజలు అన్నీ వేసేసుకొని తిరువాత పెట్టేసుకోవడమే. ఎలా ఉన్నది అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.